వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ చూసాము. చాప్టర్ 1 నెంబర్స్లో మనం ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి సాల్వ్ చేద్దాము. నేను ఇక్కడ ప్రతి క్లాస్లో మీకు ప్రతి చాప్టర్లో నేను మినిమం 30 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావాలంటే మీరు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. క్లాస్ 6 మ్యాథ్స్లో కానివ్వండి, ఇప్పుడు క్లాస్ 7 మ్యాథ్స్ స్టార్ట్ చేశాక సేమ్ అదే అండి. నేను ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పిల్లలు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే వాళ్ళకు ఆ కాన్సెప్ట్ పైన అంత గ్రిప్ వస్తుంది. దానికోసం నేను ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నా క్లాసెస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే కన్వర్ట్ 1.72. ఇక్కడ మనకి డెసిమల్ నెంబర్ ఇచ్చారు. ఇదేంటంటే రికరింగ్ డెసిమల్. ఇక్కడ మనకి పైన బార్ ఉంది కదా, ఇది ఏం మెన్షన్ చేస్తుందంటే రికరింగ్ అవుతుంది అన్నట్టు 1.72 అనేది. సో దీన్ని మనం P/Q ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ P అండ్ Q అనేవంట కో ప్రైమ్స్ అంట. సో ఇక్కడ మనకి అరేంజ్ చేశాడు. ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనకి కొన్ని స్టెప్స్ ఇచ్చాడు, వీటిని మనము కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలన్నమాట. ఇక్కడ అయితే మనం ఈ స్టెప్స్ ఏది ముందు ఏది వెనక వస్తుందో అనేది చూసుకొని మనం ఇక్కడ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏదైనా డెసిమల్ నెంబర్ని మనం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఇలాంటి రికరింగ్ డెసిమల్స్ ఉన్నప్పుడు నేను ఒకసారి లాస్ట్ థియరీలో కూడా చెప్పాను, ఒకసారి చూడండి థియరీ క్లాసెస్. ఏం చేస్తామంటే ఫస్ట్ మనము ఇక్కడ ఇచ్చిన డెసిమల్ని మనము ఎక్స్ అనుకుంటాం అన్నమాట. నేను ఇక్కడ ఎక్స్ అనుకుంటున్నాను. ఫస్ట్ చూడండి, లెట్ ఎక్స్ ఈక్వల్ టు 1.72. 7272 ఇక్కడ నేను ఇక్కడ ఇది రిపీట్ అవుతూ ఉంటుంది మనకు 7272 అనేది. సో నేను ఇక్కడ ఓన్లీ ఇక్కడ వరకే తీసుకున్నాను, రిపీట్ అవుతుంది బట్ ఇక్కడ ఓన్లీ డెసిమల్ పాయింట్ తర్వాత 4 డిజిట్స్ తీసుకొని చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఇది ఫస్ట్ స్టెప్. మనకి సెకండ్ స్టెప్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. సో నేను ఏం చేస్తామంటే మనం ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతే మనము అన్ని ఆ నెంబర్తో మల్టిప్లై చేయాలి. సపోజ్ ఇక్కడ 1 డిజిట్ రిపీట్ అవుతుంది అనుకోండి, నేను 10x అని చేయాలి, 10తో మల్టిప్లై చేయాలి. 2 డిజిట్స్ అవుతున్నాయి కాబట్టి నేను ఇక్కడ 100x చేయాలి. 100x చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఇక్కడ నేను 2 కాబట్టి 100x చేశాను, 172.7272 అని వచ్చింది నాకు. సో ఇది సెకండ్ స్టెప్ అన్నమాట. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మనము ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయాలి. 100x 2 - 1 చేయాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది 2 ఇది 1. సో 2 - 1 చేసినప్పుడు మనకి ఏమైందంటే మనకి ఎందుకు ఇలా చేస్తున్నాము 2 - 1 అంటే మనకి డెసిమల్ పాయింట్ అనేది మనకి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు పోతుందన్నమాట, అది క్యాన్సిల్ అయిపోతుంది. దానికోసం మనం ఇక్కడ 2 - 1 చేస్తాము. ఇక్కడ నేను 2 - 1 చేస్తే ఏమవుతుంది 172.7272 - 1.7272. సో ఇక్కడ ఏమవుతుంది మనకి సేమ్ డెసిమల్ నెంబర్స్ ఉన్నాయి దీంట్లో కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. మనకి క్యాన్సిల్ అయిపోయి ఏమొచ్చింది మనకి ఇక్కడ 171 అనేది వస్తుందన్నమాట, ఇది సబ్ట్రాక్ట్ చేసినప్పుడు. దానికోసం మనం ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇందులో మనం ఫ్రాక్షన్స్ లాగా కన్వర్ట్ చేయాలి కాబట్టి నాకు ఇక్కడ ఏమొచ్చింది అప్పుడు 99x = 171 అని వచ్చింది. సో ఇదేమవుతుంది మనకి థర్డ్ స్టెప్ ఇది. సో ఇప్పుడు దీని నుంచి మనం ఎక్స్ డెసిమల్ నెంబర్ నుంచి ఫ్రాక్షన్కి ఎలా కన్వర్ట్ అయింది, ఎక్స్ ఈక్వల్ టు మనకి నెంబర్ వస్తుంది కదా, మనకి ఫ్రాక్షన్ నెంబర్ లాగా వస్తుంది. దీని 99 ఇటువైపు తీసుకెళ్తే డివైడెడ్ బై అవుతుంది. సో 171 / 99. దీన్ని మనము మళ్ళీ దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 11 టేబుల్తో సింప్లిఫై చేసాము, అప్పుడు 19/11 వచ్చింది. సో ఇది వచ్చేసి ఫోర్త్ స్టెప్ అన్నమాట. అంటే ఏంటి మనకి ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నాము, ఇది బి కదా, సో బి ఫస్ట్ వన్ బి. నెక్స్ట్ స్టెప్ 2 ఇది కదా, సో బిఏ. థర్డ్ డి స్టెప్ BADC. సో ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి మనకి ఇచ్చిన ఆన్సర్ కూడా ఎలా వచ్చింది, మనకి ఇక్కడ P అండ్ Q ఆర్ కో ప్రైమ్స్ అన్నాడు. సో 2 ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. సో 19, 11 2 ప్రైమ్స్ వచ్చాయో చూడండి. ఇక్కడ ఏంటంటే మనకు ఆల్రెడీ స్టెప్స్ ఇచ్చాడు, మనం ఆర్డర్లో అరేంజ్ చేస్తున్నాం అంతే ఈ క్వశ్చన్లో. ఇక్కడ ఇన్ ఏ క్లాస్ ఈచ్ స్టూడెంట్ కాంట్రిబ్యూటెడ్ యాజ్ మెనీ రూపీస్ యాజ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అయితే ఇక్కడ ఒక క్లాస్లో ఒక్కొక్క స్టూడెంట్ అంట కొంత మనీ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. దేనికంటే ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కోసం. అయితే ఎంత చేస్తున్నారని చెప్తున్నాడు మనకి, యాజ్ మెనీ రూపీస్ యాజ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఉంటారో అన్ని డబ్బులు ఇస్తున్నారంట ఒక్కొక్క స్టూడెంట్. సపోజ్ నేను క్లాస్లో ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకుందాం అనుకోండి, మనము 10 మెంబర్స్ ఉంటే ఒక్కొక్క స్టూడెంట్ 10 రూపీస్ ఇస్తున్నారంట ఈ ఫండ్ కోసం మనకి. అయితే ఇఫ్ ద టోటల్ అమౌంట్ కలెక్ట్ చేశాక ఎంత అయిందంట, అమౌంట్ 841 అయిందంట టోటల్ అమౌంట్ కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర. సో ఇక్కడ ఏమంటున్నాడు, దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్.
అప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ సాల్వ్ చేశాడు వాడు మనకు క్వశ్చన్లోనే. మనం ఇక్కడ సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం లాగా ఏది ఫస్ట్ వస్తుంది ఏది సెకండ్ అనేది మనం ఆర్డర్లో పెట్టాలన్నమాట. ఇక్కడ ద ఫాలోయింగ్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సాల్వింగ్ ద అబౌవ్ ప్రాబ్లం, అరేంజ్ దెమ్ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్. అంటే ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఒక్కొక్క స్టూడెంట్, ఇప్పుడు నేను సపోజ్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. సపోజ్ క్లాస్లో 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఒక్కొక్క స్టూడెంట్ 10 రూపీస్ ఫండ్ కోసం ఇస్తున్నారు. అప్పుడు ఎంత అవుతుంది మనకి? 10 × 10 కదా, అంటే 10 × 10 అంటే 100. సో ఇక్కడ మనకి ఇక్కడ స్టూడెంట్స్ ఎంతమందో అంత అమౌంట్ ఇస్తున్నారు. అప్పుడు ఏమైంది? ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా అయింది కదా మనకి. ఇప్పుడు చూడండి 10 స్క్వేర్ అంటే ఏమవుతుంది? పర్ఫెక్ట్ స్క్వేర్. సో మనకు ఇక్కడ కూడా సేమ్ అంతే, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అన్ని డబ్బులు ఇస్తున్నారంట. సో ఇక్కడ మనకి వచ్చే నెంబర్ కూడా పర్ఫెక్ట్ స్క్వేరే అవుతుందన్నమాట. కాబట్టి మనం ఇక్కడ ఫస్ట్ ఏమనుకుంటామంటే లెట్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ బి ఎక్స్ అని అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనే దాన్ని ఎక్స్ అనుకుంటున్నాను. తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ? టోటల్ అమౌంట్ కాంట్రిబ్యూషన్ ఎంత మనకి? ఎక్స్ స్క్వేర్ కదా, ఎక్స్ ఇంటూ ఎక్స్ కదా మనకి. ఇప్పుడు చెప్పాను కదా మీకు ఇక్కడ 10 × 10 అలా. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. సో మనకి గివన్ ఏమని ఇచ్చాడు? సో ఇది సెకండ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మనకి క్వశ్చన్లోనే ఇచ్చాడు 841 అని. సో గివెన్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 841. సో మనకి ఎక్స్ కావాలి కాబట్టి ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 841 అయింది. స్క్వేర్ రూట్ ఆఫ్ 841 ఈక్వల్ టు 29 కదా. సో 29 వచ్చింది మనకి. సో ఇది థర్డ్ స్టెప్ అవుతుంది. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసింది. లాస్ట్లో మనం ఏమని రాస్తాము? ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఈక్వల్ టు 29 రాస్తాం కదా లాస్ట్లో ఆన్సరు. సో ఇది ఫోర్త్ వన్ అనమాట. ఇప్పుడు ఏమైంది మనకి? సి, సెకండ్ స్టెప్ ఏ, బి, డి. సిఏబిడి అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఇంకో ప్రాబ్లం చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ రిప్రజెంట్ ఏ టర్మినేటింగ్ డెసిమల్ అన్నాడు. అంటే మనకి ఇచ్చిన వాటిలో ఏవి టర్మినేటింగ్ డెసిమల్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలంట. ఒక్కొక్కటి సాల్వ్ చేద్దాం. మనకు ఫస్ట్ ఇక్కడ ఏ అనేది 27/72 అని ఇచ్చాడు. దీన్ని మనము 27/72ని ఏమైనా సింప్లిఫై చేస్తుందో చూద్దాము. 9 3 జా 9 8 జా. సో 3/8 అయింది. 3/8ని మనం ఒకవేళ దీన్ని డివైడ్ చేసామనుకోండి ఏమవుతుంది? 0 పాయింట్ వస్తుంది, 0. సో 8 3 జా 24, 6 మిగులుతుంది. మళ్ళీ 0 పెట్టుకుంటాము. నెక్స్ట్ ఏమవుతుంది? 8 7 జా 56 అవుతుంది. నాకు మళ్ళీ 4 మిగిలింది. మళ్ళీ 0 పెట్టుకుంటే ఏమవుతుంది? 8 5 జా 40. సో ఇక్కడ ఏమొచ్చింది? 0.375. నాకు ఇక్కడ టర్మినేట్ అయిపోయింది. 3 డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్కి టర్మినేట్ అయిపోయింది. సో ఇది ఏమవుతుంది మనకి ఇక్కడ? ఆప్షన్ ఏ అనేది టర్మినేటింగ్ డెసిమల్ అవుతుందన్నమాట. సో మనకి ఇది టర్మినేటింగ్ డెసిమల్ ఫస్ట్ ఇది. సో ఇక్కడ సెకండ్ వన్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. 21/36. దీన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు మనము? 3 7 జా 3 12 జా. సో 7/12 వచ్చింది. దీన్ని చేద్దాం మనం ఒకసారి. ఇదేమవుతుంది? 0 పాయింట్ పెట్టుకుందాము. 12 5 జా 60. సో 10 మిగిలింది నాకు. మళ్ళీ 0 పెట్టుకుంటే 100 వచ్చింది. 12 8 జా 96, 4 మిగిలింది. 0 పెట్టుకుంటే 12 3 జా 36, మళ్ళీ 40. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? నాకు 3 3 3 ఇది రికరింగ్ అవుతుంది. సో ఇది రికరింగ్ డెసిమల్ అన్నమాట. 3 అనేది రిపీట్ అవుతూ ఉంది కదా మనకు డెసిమల్ పాయింట్ ఇక్కడ. సో ఇది రికరింగ్ డెసిమల్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాము. 18/54 అంటే ఏమవుతుంది? 18 1 జా 18 3 జా 1/3. మనకు 1/3 వాల్యూ తెలుసు కదా, 0.333. ఇది కూడా రికరింగ్ అవుతుంది. 3 అనేది రిపీట్ అవుతుంది ఇందులో కూడా. 24 చేసామనుకోండి, ఇది మనకి సింప్లిఫై అవ్వదు. ఎందుకంటే ఒకటేమో మనకు ఆడ్ నెంబర్ ఉంది, ఇది ఈవెన్ ఉంది. సో 29 అంటే ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఏమవుతుంది? పాయింట్ కాదు, జస్ట్ 24 1 జా 24, 5 మిగిలింది. పాయింట్ పెట్టుకుంటున్నా, 0 అవుతుంది. వచ్చింది నాకు. నెక్స్ట్ నేను 24 2 జా 48 వేసాను. నాకు 2 మిగిలింది. 2 మిగిలితే నేను 0 రాసుకున్నాను. మళ్ళీ 20 అనేది షార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకొక 0 పెట్టుకున్నాను. ఎంత? 8 4 జా 32, 192. సారీ 192 అవుతుంది ఇది. సో ఇక్కడ నాకు మళ్ళీ 8 మిగులుతుంది. సో 8 మిగిలితే నేను మళ్ళీ 0 పెట్టుకుంటే ఏమవుతుంది? 24 4 జా 90,
24 3 జా పోతుంది, 24 3 జా 72. సో ఇక్కడ మళ్ళీ 8 పిగులు. సో ఇక్కడ మనకి 3 అనేది ఇక్కడ కూడా రికరింగ్ అవుతుంది దీంట్లో కూడా. సో ఇది కూడా రికరింగ్ డెసిమల్ అన్నమాట. ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 27 క్యూబ్ రూట్ ఆఫ్ 216 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 64 అని ఇచ్చారు. ఇక్కడ మనం ఫస్ట్ నేను మీకు ఆల్రెడీ 10 క్యూబ్స్ వరకు నేర్చుకోవాలని చెప్పాను. సో దాన్ని బట్టి మనకి ఇక్కడ 10 క్యూబ్స్ లోపే ఉంటాయి ఈ క్యూబ్స్ అన్నీ. ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ 27 ఏమవుతుంది మనకి, క్యూబ్ రూట్ ఆఫ్ 3 క్యూబ్ కదా 27 అంటే, సో ఇది 3 అవుతుంది. నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 216 అంటే మనకి క్యూబ్ రూట్ ఆఫ్ 6 క్యూబ్ అన్నమాట. సో ఈక్వల్ టు 6 అవుతుంది. నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 64ని మనము 4 క్యూబ్ అని రాయొచ్చు. సో ఇదేమవుతుందంటే 4 అవుతుంది అనమాట. 3 క్యూబ్ ఈక్వల్ టు 27, 6 క్యూబ్ ఈక్వల్ టు 216, 4 క్యూబ్ ఈక్వల్ టు 64. సో మనకి 3, 6, 4 అనే వాల్యూస్ వచ్చాయి. ఈ 3 ప్రొడక్ట్ చేయాలి అంతే. 6 3 జా 18, 18 4 జా 72 వచ్చింది నాకు ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ కాలం ఏ విత్ కాలం బి అని అన్నాడు. సో ఇక్కడ మనము కాలం ఏలో మనకి 4 ఉన్నాయి ప్రాబ్లమ్స్, కాలం బిలో ఆన్సర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మ్యాచ్ చేయాలన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి రూట్ 8 ఇంటూ 40 కదా. సో మనం ఇక్కడ రెండు కలిపి రాసుకోవచ్చు. మనకి ఈ ఫామ్లో ఉంది చూడండి, ఏబీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ బి ఇలా రాయొచ్చు అనమాట. నేను థియరీ క్లాస్లో చెప్పాను, ఒకసారి చూడండి. సో దాని ప్రకారం రాసుకున్నప్పుడు 8 ఇంటూ 50 ఏమవుతుంది మనకి 400. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 400 అంటే మనకి 20 స్క్వేరే కదా, 20 స్క్వేర్ ఇంటూ అంటే కాబట్టి 20 అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 400 ఈక్వల్ టు. సో ఇక్కడ ఇది ఈ ఆప్షన్ ఈ. నెక్స్ట్ ఇది క్యూబ్ రూట్ ఆఫ్ 512 క్యూబ్ రూట్ ఆఫ్ 512 వాల్యూ ఏమవుతుందంటే మనకి క్యూబ్ రూట్ ఆఫ్ 8 క్యూబ్ అన్నమాట. సో 8 క్యూబ్ని మనం ఏమని రాయొచ్చు, 8 అని రాయొచ్చు దీని వాల్యూ. నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 64 అంటే ఇంత ముందుకే చెప్పుకున్నాం కదా, సో 4 అవుతుంది. సో ఇది ఏమవుతుందంటే 8/4, 4 1 జా 4 2 జా 2 అవుతుంది దీని ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 101 అండ్ 201 అన్నాడు. ఇక్కడ చూడండి 101 అనేది ఒక ప్రైమ్ నెంబరు, 201 అనేది ఒక ప్రైమ్ నెంబరు. సో రెండు ప్రైమ్ నెంబర్స్కి మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయలేము. ఎందుకంటే హెచ్సిఎఫ్ అనేది కామన్ ఫ్యాక్టర్ దీనికి ఉండవు, ఓన్లీ 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది రెండింటికి. సో ద హెచ్సిఎఫ్ ఏమవుతుంది దీనికి 1 అవుతుంది, కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు కాబట్టి దీని ఆప్షన్ వచ్చేసి ఏ. దీనికి మనకేమంటున్నాడు 18.999. దీనికి అప్రాక్సిమేట్ వాల్యూ ఏమని రాస్తాం మనం, 18.999 సో అండ్ సో అంటే ఇది నియర్ టు 19 కాబట్టి దీని ఆన్సర్ 19 అవుతుంది. సో ఆప్షన్ డి. నెక్స్ట్ మనము 19th ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ 19th ప్రాబ్లం ఏమన్నాడు, కృష్ణ కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 150 minutes. కృష్ణ అనే అతను ఒక డిస్టెన్స్, సపోజ్ ఇది ఒక డిస్టెన్స్ అనుకోండి, ఈ సర్టెన్ డిస్టెన్స్ అంట తను 150 minutesలో కంప్లీట్ చేస్తాడంట ఈ డిస్టెన్స్ మొత్తంని. అయితే ఈ కవర్స్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఇన్ 4/15 ఆఫ్ ద టైం. అతను టోటల్ డిస్టెన్స్ ఇది డి అనుకోండి. అయితే ఈ డిస్టెన్స్లో హాఫ్ అంటే 1/2 కదా. ఈ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ని తను 4/15 టైమ్స్ 4/15 ఆఫ్ ద టైము పడుతుందంట తనకి, 4/15 ఆఫ్ టైం అన్నాడు. సో ఇక్కడ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ని హాఫ్ డిస్టెన్స్ని ఇంత టైంలో ఫినిష్ చేశాడంట. సో రిమైనింగ్ ఎంత డిస్టెన్స్ ఉంది అనేది అడుగుతున్నాడు అనమాట. రిమైనింగ్ డిస్టెన్స్ని ఎంత టైంలో కవర్ చేస్తున్నారని క్వశ్చన్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ని ఎంత టైంలో కవర్ చేస్తాడో చూద్దాము. టైం ఫర్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం మనము. ఎంత అని ఇచ్చాడు ఇక్కడ 4/15 ఆఫ్ ద టోటల్ టైం అన్నాడు. సో 4/15 టోటల్ టైం ఎంత అన్నాడు మనకి 150 minutes. సో 150 వేస్తున్నాను. 4/15 హాఫ్ అంటే ఇంటూనే కదా మనకి. సో నేను ఇక్కడ ఇంటూ 150 తీసుకున్నాను. 15 1 జా 15 10 జా. సో ఇక్కడ ఏమైంది 4 × 1 10, 40 అయింది నాకు. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఈక్వల్ టు 40 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ని 40 minutes అన్నమాట. ఇక్కడ 40 minutesలో కవర్ చేశాడు. సో రిమైనింగ్ మనకు టోటల్ టైం ఎంత అని ఇచ్చాడు, 150 minutes పట్టిందంట టోటల్ టైము. సో బట్ ఇక్కడ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ని 40 minutesలో చేశాడు. సో మనకు రిమైనింగ్ కావాలి, రిమైనింగ్ డిస్టెన్స్ని ఎంత టైంలో చేశాడు అనేది కావాలి. రిమైనింగ్ టైం అయితే ఏమవుతుంది, దీని నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే కదా మనకి ఆన్సర్. 150 - 40 ఎంత 110. సో రిమైనింగ్ డిస్టెన్స్ని 110 minutesలో కవర్ చేస్తాడన్నమాట.
సో ఆన్సర్ వచ్చేసి 110 మినిట్స్. చూడండి ఇక్కడ మనకి మొత్తం టైం ఎంత టైంలో కవర్ చేస్తారనేది ఇచ్చారు. టోటల్ టైం 150 మినిట్స్ ఇచ్చాడు క్వశ్చన్లో. ఇక్కడ ఏమంటున్నాడు, హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అంట 4/15 ఆఫ్ ద టైంలో కవర్ చేశాడంట తను, కృష్ణ అనే పర్సన్. సో అప్పుడు మనం దానికి ఫైండ్ అవుట్ చేస్తే ఏమైంది, మనకి 40 మినిట్స్ వచ్చింది దానికి ఆన్సరు. సో రిమైనింగ్ డిస్టెన్స్ని ఎంత టైంలో కవర్ చేస్తున్నాడు అన్నాడు. అంటే ఏంటి మనకి అర్థము, 150 నుంచి 40 సబ్ట్రాక్ట్ చేయాలి, అది మనకి ఆన్సర్ అవుతుంది 110 మినిట్స్. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఇది ఏంటంటే మనకి రికరింగ్ డెసిమల్స్ ఇచ్చాడు. రికరింగ్ డెసిమల్స్ని మనము సాల్వ్ చేయాలి. సో ఇక్కడ మనం ఏదైనా సపోజ్ ఇక్కడ 3.4 అనేది దీన్ని మనం ఈ రికరింగ్ డెసిమల్ని మనము ఎలా మనం ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయాలంటే 34 మైనస్ మనకి ఇక్కడ ఎంత ఉంది, ఇది డెసిమల్ పాయింట్ కాకుండా ఏముంది మనకు డిజిట్ 3. సో 34 మైనస్ 3/9 అని తీసుకోవాలి. ఇక్కడ 9 ఎందుకంటే మనకు ఓన్లీ 1 డిజిట్ అనేది రిపీట్ అవుతుంది కాబట్టి 10 - 1 చేయాలన్నమాట. ఒకవేళ 2 డిజిట్స్ అయ్యాయి అనుకోండి, ఇక్కడ మనకు పైన రికరింగ్ డెసిమల్స్ 2 ఉన్నాయనుకోండి, సపోజ్ 1.23 అని ఉంది, ఇలా ఉందనుకోండి, అప్పుడు ఎలా తీసుకుంటామంటే 123 మైనస్ ఇక్కడ ఇప్పుడు ఇది 1 కదా మనకి రికరింగ్ కాకుండా ఉన్నది, -1 ఇక్కడ 100 తీసుకోవాలి, 100 - 1 అని తీసుకోవాలి, 99 అవుతుంది అనమాట. 100 - 10 తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ 2 డిజిట్స్ అవుతున్నాయి కదా కాబట్టి 100 - 10 అవుతుంది అనమాట. దీనికి 90 అవుతుంది. సో ఇలా చేస్తామన్నమాట. ఇక్కడ ఒక్కొక్క దానికి సపరేట్గా చేద్దాము, ఏమవుతుందో చూద్దాము. 34/3 -9 ప్లస్ 58 - 5/9. ఇక్కడ అన్నీ ఒక్కొక్కటి రికరింగ్ అవుతున్నాయి కాబట్టి నేను అన్నిటికీ 9 తీసుకుంటున్నాను. 79 - 7/9. ఇప్పుడు వీటిని సపరేట్గా చేసామనుకోండి ఏమవుతుంది, 34 - 3 అంటే 31. అన్నిటికీ 9 కామన్గా ఉంది కాబట్టి నేను 9 డినామినేటర్లో తీసుకుంటున్నాను. 58 - 5 అంటే 53. -79 - 7 ఏమవుతుంది మనకి 72. సో ఇప్పుడు ఏమవుతుంది 84 - 72 ఎంత మనకి 84 - 72 చేస్తే 12/9 వచ్చింది. దీని ఆన్సర్ వచ్చేసి 12. దీన్ని మనం 3 4 జా 3 3 జా కూడా రాయొచ్చు కదా. సో 4/3 అవుతుంది దీని ఆన్సర్ వచ్చేసి. సో ఇక్కడితో మనకి షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి.